కృష్ణా జిల్లా పామర్రులో 6 కోట్లకు కుచ్చుటోపి పెట్టి పరారయ్యాడు. పామర్రులో సుమారు 100 మందిని మోసగించి పారిపోయిన రామ్మోహన్ రావును పోలీసులు పట్టుకున్నారు. అనంతరం చీటీల నిర్వాహకుడు తలసీల రామ్మోహన్ రావును రిమాండ్కు తరలించారు. గత 5 ఏళ్లుగా బందర్ రోడ్డులో రామ్మోహన్ రావు చీటి పాటలు నరసింహ బోటిక్స్ నిర్వహిస్తున్నాడు. అయితే ఈ నెల 27న పామర్రుకు చెందిన చిలుకూరి సమితి పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన వద్ద నుండి 80 లక్షల నగదు, 40 లక్షలు చీటీలు రూపంలో తీసుకున్నారని, తాను మోసపోయానని కన్నీటి పర్యంతమయ్యారు. మరోవైపు తన కుమార్తె 65 లక్షల రూపాయల చీటీలు వేసిందని తెలిపారు. పెళ్లికి దాచుకున్న లక్షల రూపాయలు సొమ్ము కూడా ఇచ్చి మోసపోయినట్లు కన్నీళ్లు పెట్టుకున్నది సుమతి కుమార్తె. పామర్రులో సుమారు 6 కోట్ల వరకు డబ్బు తీసుకుని పారిపోయినట్టు బాధితులు వాపోతున్నారు. నిడుమోలు లాకులకు చెందిన అట్లూరి వెంకటేశ్వరరావు 55 లక్షలు చీటీలు వేసి మోసపోయారు. అంతేకాకుండా టీచర్లు, పోలీసులు, రోజువారీ పనులు చేసుకునే వారు కూడా మోసపోయినట్లు తెలుస్తోంది. దీంతో సెక్షన్ 386, 406, 420 కేసులు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. టైలరింగ్ మీద నాకు పరిచయం అండి. నేను టైలరింగ్ మాది పామరే, అయింది పామరే. అయితే అన్నయ్య ఇంట్లో బంగారం ఉందిగా, బంగారం పెట్టు, నీకు 2.5 చొప్పున ఇస్తాను, నేను 10 రూపాయలు వడ్డీలు తిప్పుకుంటాను, నీకు నెల నెల నీకు ఇద్దరు ఆడపిల్లలు కదా, ఏదో పని మీద నీకు ఉపయోగపడిద్ది అని చెప్పి నా దగ్గర నన్ను తీసుకున్నాడండి. 5 లక్షలు తీసుకున్నాడండి. ఒకటి ఇచ్చాడండి, ఇంకా 4 ఇవ్వాలి. మన మధ్య అడిగితే నా దగ్గర లేవు, లోన్ పెట్టాను, లోన్ వచ్చిన తర్వాత ఇస్తానండి. మళ్ళీ రెండోసారి వెళ్తే రాలేదు. ఏం చేయమంటా, చచ్చిపోమంటావా అన్నాడు. నీకు ఇచ్చి నేను చావనంటే సత్తే చావు, నాకేంటి అన్నాడండి. అదండి జరిగింది. ఈ లోపల వెళ్ళి పారిపోయాడు. మా డబ్బులు ఇవ్వండి, పోలీస్ స్టేషన్కి వెళ్తేనేమో నోట్ల మీద ఉన్నాయి, మాకు సంబంధం లేదు అని ఎస్ఐ గారు అన్నారు, సిఐ గారు చెప్పారు. ఇప్పుడు మేమేమో లాయర్ల దగ్గరికి వెళ్ళే పొజిషన్ మా దగ్గర లేదండి. లాయర్ల గారిని పట్టుకుని మెయింటైన్ చేసే ఓపిక మాకు లేదు. మేము చేసుకునేది మిషన్ పని. నేను మా ఆవిడ ఇద్దరం చేస్తాం. 2 ఆడపిల్లలు మంచి చదువుకుంటున్నారు. వాళ్ళ పొజిషన్ ఏంటో నాకేం అర్థం కావట్లేదు. బీటెక్ పెద్ద అమ్మాయి, చిన్న అమ్మాయి ఫస్ట్ ఇయర్ చదువుతుంది. నాకు ఉన్న 4 లక్షలు అటు పోయినాయి. మాకు 5 సంవత్సరాల నుంచి తెలుసండి. ఇల్లు కట్టుకోవడానికి ఇలా బోటిక్కి కలిపి మా దగ్గర చీటీల రూపేణా, డబ్బుల రూపేణా మొత్తం అన్నీ చాలా తీసేసుకున్నాడండి. 80 లక్షలు క్యాష్ తీసుకున్నాడండి. 85 లక్షలు చీటీలు తీసుకున్నాడండి. అందరి దగ్గర ఇలాగే మోసం చేసి, మా చెల్లెల దగ్గర, మా అక్కల అబ్బాయి దగ్గర, మా మరిది గారి అబ్బాయి దగ్గర, అందరి దగ్గర లాస్ట్ వరకు చీటీలు ఉండి ఎవరికి ₹1 కూడా ఇవ్వలేదండి. మా పాప పెళ్లి కోసం ఉన్న డబ్బులన్నీ వాడు తీసేసుకున్నాడండి. పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చామండి. వాళ్ళ 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 ఆవిడ, వాళ్ళ అమ్మమ్మ కలిపి మా మీద పోట్లాడారండి. వాళ్ళని అయితే ఎవరు ఏం చేయలేదండి, వాళ్ళని అలా వదిలేశారండి. మాకు మాత్రం చాలా అన్యాయం జరిగిందండి. మమ్మల్ని మాకు న్యాయం చేయాల్సిందిగా కోరుచున్నాను. మాలాగా చాలా మంది ఉన్నారండి. 100 మంది పైనే ఉన్నారండి. లెక్క అయితే మాత్రం 100 మంది పైనే ఉన్నారండి. చాలా ఒక 20 కోట్ల దాకా తీసుకెళ్ళిపోయాడండి. నోట్ల రూపేణా, చెక్కుల రూపేణా అందరికీ పాంప్లెట్ లాగా చెక్కులు పంచి పెట్టాడండి. స్టాంప్ పేపర్ల మీద పెట్టాడండి. వాళ్ళ అమ్మమ్మ కూడా పెట్టిందండి. వాళ్ళ ఆవిడైతే అందరినీ నానా దుర్భాషలు ఆడుతుందండి. ఇంకెదురు మా మీదే కేసులు పెడతామని చెప్తుందండి. మా డబ్బులన్నీ తీసేసుకుని ఆఖరికి వాడి కేసుని ప్రూఫ్లతో సహా మాకున్నాయండి. అవన్నీ పోలీస్ స్టేషన్లో సబ్మిట్ చేసామండి. మా దగ్గర ఏది రూపాయి లేకుండా మా ఆయన రిటైర్ అయిపోతుందండి. ఏమీ లేకుండా మమ్మల్ని శుభ్రంగా అన్యాయం చేసి వెళ్ళిపోయాడండి వాడు. వాడిని పట్టుకుని కూడా మాకేమీ రికవర్ చేయలేదండి. ఎవరికీ రికవర్ చేయలేదండి. మాలాగా చాలా మంది ఎవరు ఇలా మోసపోకూడదండి. ఎవరు
కృష్ణా జిల్లా పామరులో 6 కోట్లకు కుచ్చుటోపి పెట్టి పరారయ్యాడు. పామరులో సుమారు 100 మందిని మోసగించి పారిపోయిన రామ్మోహన్ రావును పోలీసులు పట్టుకున్నారు. అనంతరం చీటీల నిర్వాహకుడు తలశీల రామ్మోహన్ రావును రిమాండ్కు తరలించారు. గత 5 ఏళ్లుగా మందర్ రోడ్డులో రామ్మోహన్ రావు చీటి పాటలు నరసింహ బోటిక్స్ నిర్వహిస్తున్నాడు. అయితే ఈ నెల 27న పామరుకు చెందిన చిలుకూరి సుమతి పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన వద్ద నుండి 80 లక్షల నగదు, 40 లక్షలు చీటీలు రూపంలో తీసుకున్నారని, తాను మోసపోయానని కన్నీటి పర్యంతమయ్యారు. రైట్గా దీనిపై పూర్తి సమాచారం మా ప్రతినిధి గాలిబ్ ఫోన్లో అందిస్తారు. గాలిబ్, చెప్పండి. పేరుతోని పూర్తిగా జనాలందరినీ కూడా మోసం చేసి పారిపోయిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోని పోలీసులు ఎట్టకేళ్లకు ఆయన అదుపులోకి తీసుకున్నారు. గత 3 రోజుల నుంచి కూడా ప్రత్యేక బృందాలుగా ఏర్పడి గాలించిన పోలీసులు ప్రస్తుతం అదుపులోకి తీసుకుని రిమాండ్ కి విధించడం జరిగింది. మొత్తం 100 మందిని మోసగించినట్లుగా తెలుస్తుంది. గత 5 ఏళ్లుగా బందర్ రోడ్ లో చీటీ పాటలు నరసింహ బోటిక్స్ నిర్వహిస్తున్నాడు రామ్మోహన్ రావు. ఈ నెల 27న పామర్లకు చెందిన చిలుకూరి సుమతి పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది. తమ వద్ద నుంచి దాదాపు 80 లక్షల నగదు, 40 లక్షల చిట్టీల రూపంలో ఇచ్చి మోసపోయినట్లుగా ఆమె కన్నీరు పరబోతుంది. ఆమె పోలీసుకు ఫిర్యాదు చేసిన తర్వాత ఈ వ్యవహారం మొత్తం వెలుగులోకి వచ్చినట్లుగా పోలీసులు చెబుతున్నారు. తన కుమార్తె ఎవరైతే ఉన్నారో సుమతి కుమార్తె 65 లక్షల చిట్టీలు వేసిందనేది కూడా చెప్పారు. అయితే తన కూతురు పెళ్లి కోసం దాచుకున్న ₹1,00,000 సొమ్ము కూడా ఇచ్చి మోసమైనట్లుగా కన్నీళ్లు పెట్టుకుంది కుమార్తె. అయితే పామర్లో సుమారు 60 కోట్ల వరకు డబ్బు తీసుకొని పారిపోయినట్లుగా బాధితులు చెప్తున్నారు. నిడమోలు లాకులకు చెందిన అట్టూరి వెంకటేశ్వరరావుకి 55 లక్షలు, అంటే ఒక్కొక్కరు చూసినట్టే 40, 30, 60 లక్షలు చూసినట్టయితే మొత్తం భారీ మొత్తంలో చిట్టీల పేరుతో కట్టినట్లుగా తెలుస్తుంది. ఇది మొత్తం 6 కోట్లుగా పోలీసులు చెప్తున్నారు. ప్రస్తుతం ఇందులోని టీచర్లు, పోలీసులు, రోజువారీ పనులు చేసుకునే వారు కూడా ఉన్నారు. ఇతనిపై ఈ 386, 406, 420 సెక్షన్స్ కింద నమోదు చేసి పోలీసులు రిమాండ్ విధించారు. త్వరితగతిన తమ డబ్బులు వసూలు చేయాలని కూడా బాధితులు తీవ్ర స్థాయిలోని ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి కనబడుతుంది. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ గాలిబ్.